ఫోను వల్ల మా ఇంట్లో అయితే మా విషయం తెలిసిపోయిందండి. ఇంక మా నాన్న అయితే కోపం మీద ఉన్నాడు గానీ ఏమనలేదు. కానీ మా అమ్మ మాత్రం చీపిరి కర్ర తీసుకొచ్చి బాగా కొట్టిందండి. అసలు ఎట్లా కొట్టిందంటే నేను ఒక 2, 3 డేస్ స్కూలుకి కూడా పోలేదనమాట. అంత బాగా కొట్టింది. ఇంక నేను 2, 3 డేస్ స్కూలుకి పోకపోయేసరికి మా ఆయన తల్లడిల్లిపోయి ఏమైంది? ఏమైందని చెప్పి 10 సార్లు మా ఇంటి ముందు నుంచే తిరగడం జరిగిందనమాట. అప్పటికి ఇంకా మా తొట్టి గ్యాంగ్‌లో ఎవరో ఒక అమ్మాయిని అడిగితే తను చెప్పిందంట, "అక్కకి ఇట్లా ఇంట్లో తెలిసింది. గొడవ అయింది. అందుకే కొట్టిండ్రు. అక్క అందుకే రావట్లేదు" అని చెప్పి చెప్పింది. అప్పుడు మా ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి నాతోని మాట్లాడడానికి ట్రై చేసిండు గానీ నాకు వాళ్ళు ఫోన్ ఇవ్వలేదు. నన్ను ఇంట్లో నుంచి బయటికి గూడా పోనీయలేదనమాట. 1 వీక్ తర్వాత నేను మళ్ళీ స్కూలుకెళ్ళానండి. కానీ వెళ్ళిన తర్వాత మా ఆయనతో అప్పట్లాగా అంటే ఇంతకుమంటే ముందు క్లోజ్‌గా ఎట్లా ఉన్నానో అట్లా ఉండలేకపోయినా ఎంతో చాలా భయంతో ఉన్నాననమాట. భయంతో ఉండి అవసరమే లేదు, వద్దే వద్దన్నట్టు నేనైతే రెస్పాండ్ అయినా. తర్వాత ఏమైందో నెక్స్ట్ షార్ట్‌లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై.